తెలంగాణలోని ఏడుపాయల జాతర చాలా ప్రాముఖ్యత ఉన్న జాతర. ఇది ఎక్కడ చేసుకుంటారంటే మెదక్ జిల్లాలో నక్సాన్పల్లి గ్రామంలో ఏడుపాయల వనదుర్గాదేవి దగ్గర చేసుకుంటారు. ఈ ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం 12వ శతాబ్దంలో కట్టిరంట. అంతేకాకుండా ఇది హైదరాబాద్ నుండి 120 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది వర్షాకాలంలో ఇది చాలా గ్రీనరీతో నిండి ఉంటుంది. ఇప్పుడు మనం ఓన్లీ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇంకా ఇది ఎంట్రీ. ఫస్ట్ ఒక బ్రిడ్జ్ వచ్చింది, తర్వాత ఇంకొక బ్రిడ్జ్ వస్తుంది. తర్వాత ఇలానే పోతే మనకు ఆ గోపురం కొత్తగా కట్టారు. ఇది అప్పటిది కాదు, ఇది 12వ శతాబ్దంది లోపలిది ఉంటుంది. ఇది గోపురం అక్కడనే కట్టారు. ఇదన్నీ చుట్టూ ఇక్కడ షాప్స్ ఇవన్నీ ఆహ్లాదకరంగానే ఉంటాయి. ఇక్కడ అన్ని పార్కింగ్ ప్లేస్. ఇక్కడ పార్కింగ్ చేసుకొని మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుంటుంది. ఈ వీకెండ్స్లో ఇక్కడ చాలామంది జనాలు ఉంటారు. ఇప్పుడు ఇది లోపల నుంచి వ్యూ, ఎక్కడికి వెళ్ళైతే ఆ గోపురం లోపల నుంచి వ్యూ, అక్కడ ఆ కొండ కనపడే కొండ కిందనే ఆలయం ఉంటుంది. సో ఎప్పుడంటే దీని జాతర టైంలో అయితే కొన్ని లక్షల మంది ఉంటారు. ఇందులో వేరే చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు, పక్క రాష్ట్రాల నుంచి. ఏడుపాయల జాతర ఏమంటారంటే దీన్ని 7 సర్పయాగం జరిగిందంటారు ఇక్కడ. ఇది మహాభారత కాలం నుంచి కూడా ఒక స్టోరీ ఉంది, దీనికి సంబంధించిన స్టోరీ. అంతేకాకుండా ఈ వనదుర్గాదేవి ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ 7 నదుల కలయిక ఉంటుంది. 7 ట్రిబ్యూటరీస్ కలయిక. ఆ కలయికనే ఏడుపాయలు అంటున్నారు. సో ఇవాళ అయితే మనం పోయిన రోజులైతే మరీ అంతమంది జనం లేరు. ఇక్కడనే మనం ప్రత్యేక దర్శనం టికెట్ కూడా తీసుకోవచ్చు, 80 రూపీస్. ఎక్కువ మంది ఉన్నప్పుడు తీసుకుంటారు, అసలు లేనప్పుడు అసలు డైరెక్ట్ పోవచ్చు, దానికి ఆ టికెట్ కూడా ఉండదు. ఈ ధ్వజస్తంభం కూడా చాలా పెద్దగానే ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే మనకి అమ్మవారు కనబడుతుంటారు. ఎక్కడ వాళ్ళ మొక్కులు వాళ్ళు సమర్పించుకోవాలని మొక్కుంటే అక్కడ మొక్కులు సమర్పించుకోవచ్చు. ఎక్కువ ఇక్కడ కుడక, బియ్యం, పసుపు, గాజులు కూడా సమర్పిస్తారు దుర్గమ్మ దేవికి. ప్రత్యేక మొక్కులు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వనాలలోకి వచ్చి వన భోజనం చేస్తారు. ఇక్కడ అన్నీ నడుస్తాయి. ఈ నాన్ వెజిటేరియన్ టెంపుల్ లాంటిది ఇది కూడా ఒకటి. చూడని వారు ఎవరైనా ఉంటే తప్పక చూడండి, చూసిన వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అంతేకాకుండా మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై వనదుర్గాదేవి, జై జై వనదుర్గాదేవి.